క్లైమాక్స్ ఏదైనా సినిమా అయిపోయాక చేసుకోండి మీరు సాంగ్లు కానీ స్టోరీ ఫ్లో వెళ్తున్నప్పుడు చుట్టమల్లి ఏంది ఇది భయం అంటారు చుట్టమల్లి అంటారు వాట్ ఇస్ హ్యాపెనింగ్. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే దేవరా మీద అయితే విభత్సమైన ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ట్రోల్స్ అంత హెవీ చేయాల్సినంత అవసరం లేదు. ఎవ్రీ సినిమాకి నెగిటివిటీ ఉందని అయితే నేనైతే మాట్లాడుతున్నాను. తర్వాత ఒక పర్సన్ బర్విల్ పిచ్ అనే పర్సన్ అయితే అరే మూవీ వెళ్తుంటది మధ్యలో సాంగ్ ఏంది, రొమాంటిక్ సాంగ్ ఏందని అంటాడు. అసలు ఇప్పుడు కొన్ని సినిమాలు తీసుకున్నాం. ఇంద్ర సినిమాలో మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. తర్వాత చెన్నకేశవరెడ్డి మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. హెవీ యాక్షన్ అవి సినిమాలు. ఆ యాక్షన్ సినిమాల్లో కూడా హీరో హీరోయిన్ కి మెలోడీ సాంగ్స్ అయితే కామన్ అనమాట. ఇప్పుడు నేను ఈ దేవర మూవీ గురించి అయితే కొంచెం హైప్ వచ్చే విషయాలు అయితే చెప్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అనమాట. మన దావూదీ సాంగ్ ఉంది కదా, దావూదీ సాంగ్ దాదాపుగా యూట్యూబ్ లో 50 మిలియన్స్ పోయింది అనమాట. అంటే సాంగ్ బాగాలేకుండా చూస్తారా జనాలు? ఏ రేంజ్ లో పోయిందో లెక్కేసుకోమన్నా నువ్వు. 50 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది అనమాట. ఆ తర్వాత మన దేవరా సినిమా ఇట్స్ అవుట్, అసలు బుకింగ్స్ అనమాట. వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ స్క్రీన్ జస్ట్ ఒక 2 నిమిషాల్లో బుక్ అయినాయి. ఏ రేంజ్ లో ఉంది ఎక్స్పెక్టేషన్స్ సినిమాను ఒకసారి ఆలోచించాలి. ఈ సినిమాలో ట్రోల్స్ ఏ విధంగా చేస్తున్నారంటే ఆ ఎన్టీఆర్ పొట్టి ఉన్నాడు, ఆ కత్తి అంత హైట్ కూడా లేడు అని చెప్తున్నారు. అసలు మీకు ఎన్టీఆర్ గురించి ఏం తెలుసు అని నేను అయితే అడుగుతున్నా. ఎన్టీఆర్ కి మీసాలు మొలవక ముందుకే బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన చరిత్ర ఎన్టీఆర్ది. ఇదైతే వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర వాళ్ళ ఆడియో రిలీజ్ కి మీరు కానీ వెళ్ళింటే మళ్ళీ రిటర్న్ రాలేదు. దాదాపుగా నాకు తెలిసి ఇండియాలోనే ద బిగ్గెస్ట్ ఆడియో ఫంక్షన్ 10 లక్షల మంది. మీకు ఆ విజువల్ కూడా ప్లే చేస్తాను చూడండి. ఆ తర్వాత అడిషనల్ 3 AM అంటే 2 గంటల 48 నిమిషాలకి షో స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే 2 నుంచి 3 దాకా మిడ్ నైట్ షోలు అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఏది మనకెళ్ళి కాదు బాబు, ఆస్ట్రేలియాలో అక్కడ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకోటి మెయిన్ సిమిలారిటీ ఏంటంటే మన స్టూడెంట్ నెంబర్ 1 27th సెప్టెంబర్ 2021 రిలీజ్ అవుతుంది కదా. దేవరా కూడా 27th సెప్టెంబర్ 2024 పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. సో స్టూడెంట్ నెంబర్ 1 ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. యుఎస్ లో ప్రీమియర్ లో అసలు 40,000 టికెట్లు సోల్డ్ అవుట్. 40,000 టికెట్లు యుఎస్ ప్రీమియర్ లో టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంత హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీరేందంటే ఎన్టీఆర్ కత్తి హైటే ఉంది, ఎన్టీఆర్ఏ పొట్టి ఉన్నాడు. అసలు మీకు ఇంకో విషయం ఏంటంటే రాగే సినిమా అందరు తెలిసినారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంత లావు పర్సనాలిటీ కూడా అసలు అంత చండాలంగా ఉందని ఎవరు అనలా. యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నారు కానీ ఎన్టీఆర్ లావు ఉన్నాడు అసలు బాలేడని ఎవరు మాట్లాడుకోలే. రాకీ ఒక మాస్టర్ పీస్ అనమాట. మన కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రాకీ మాస్టర్ పీస్. అసలు ఆ పర్సనాలిటీకి మీకు అరవింద సమేత పర్సనాలిటీకి మీకు ఫొటోస్ పెడతాను చూడండి. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంత ఒక పిచ్చి ఒక ప్యాషన్ ఉంటే తప్ప ఆ రేంజ్కే రాడనమాట. సో నీ రివ్యూస్ చెప్పండి, నేను కూడా రివ్యూ చెప్తాను. మూవీ బాగాలేకుంటే బాగాలేదని చెప్తా, బాగుందంటే బాగుందని చెప్తాం. కానీ మూవీ రిలీజ్ కాకముందుకే మీరుగా ఓన్గా ఆ స్టోరీ ఇలా వెళ్తుంది, మధ్యలో మెలోడీ సాంగ్ వస్తుంది, మధ్యలో ఐటమ్ సాంగ్ వస్తుంది. నాకు తెలిసి సినిమా డౌటే. ఇలాంటివి ఏమి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. ఎవరైనా కానీ మూవీ చూసి రివ్యూ చెప్పండి. రివ్యూ చెప్పిన తర్వాత కూడా మీరు కూడా మూవీ చూసి వాడు రివ్యూ బాగాలేదని చెప్తే అరే సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది, నీ కళ్ళు దొబ్బేయేమన్నా, నువ్వు కూడా మళ్ళీ ఒకసారి మూవీ చూసి పర్ఫెక్ట్ రివ్యూ ఇవ్వండి అని చెప్పండి. కానీ మూవీ రిలీజ్ కాకముందుకే ఇంత భయంకరమైన నెగిటివిటీ ట్రోలర్స్ అయితే మంచిది కాదనే ఒక ఉద్దేశంతో నేనైతే ఈ మూవీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందనేది అయితే మీకోసం చెప్పడానికే నేను సెర్చ్ చేసి కలెక్ట్ చేసి చెప్పాను అనమాట. సో ఎలాంటి డౌట్ లేదనమాట. ఎన్టీఆర్ కి మినిమం అబోవ్ యావరేజ్ వచ్చిందంటే కూడా దాదాపుగా ఈ సినిమా షూర్ షాట్ గుర్తుపెట్టుకోండి 200-300 కోట్లు క్రాస్ చేస్తుంది. ఏంది నేను చెప్పేది? అబోవ్ యావరేజ్. పొర్రపాట హిట్ టాక్ వచ్చిందిరా అనుకో, ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో సునామీ అనమాట. ఎందుకంటే భారీ హై నేషనల్ వైడ్ గా పాపులేషన్ వచ్చింది RRR తర్వాత. సో ఈ సినిమాని అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలాంటి ట్రోల్స్ నెగిటివిటీ అయితే అంటకట్టకండి. ఒకవేళ మూవీ చూసిన తర్వాత బాగాలేదంటే ఓకే, కొరటాల శివ స్టోరీ దుబ్బెట్టడనో లేదంటే ఏదో సంథింగ్. నాకైతే అనిరుద్ మ్యూజిక్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మన అందరం విన్నాం, ఒక హై రేంజ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. నాకు ఒక సాంగ్ 2 సాంగ్స్ కొంచెం యావరేజ్ అనిపించాయి, కానీ మిగతా సాంగ్స్ అన్ని హైలో ఉంటాయి. ఆల్రెడీ తమిళనాడులో ఈ మూవీ ప్రమోషన్ కూడా అయిపోయింది. మన ఏపీలో మూవీ కర్నూలులో పెట్టాలని చూశారు, కాకపోతే పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. అసలు ఎన్టీఆర్ వస్తే మేము అసలు కంట్రోల్ చేయలేమని చేతులు ఎత్తేసారు. ఇంకా మీరు ఆలోచించండి ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఏ రేంజ్ లో
ఈ సినిమా రీచ్ అవుతుందని. సో దయచేసి స్పాయిల్ చేయొద్దండి సినిమాని. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.